ఆవిడ ఆ రోజుల్లోనే కోవూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక పెద్ద సభ పెట్టి అందరూ చూస్తున్నాగా నేను పెళ్లి చేసుకునేటప్పుడు మా అత్తమామల్ని అడిగాను, నా బిడ్డల్ని అడిగాను, నాకు సంబంధించిన బంధువులను అడిగాను, వాళ్ళందరూ సమ్మతించిన తర్వాతే నేను వివాహం ఆడాను అని ఒక వ్యక్తి కాదు ఒక స్త్రీ శక్తి చెప్పడం అనేది ఆ రోజుల్లో సంచలనం. ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతారు తప్ప ఆ విధంగా అంటే ఒకరినొక మాట అనేస్తే వాళ్ళు పడిపోతే వాళ్ళు మౌనంగా ఉంటే అది నిజమే అనుకుంటారేమో అని జనాలు అనుకుంటారేమో అని చిత్రీకరించే పనిలో కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి ఉంటాడు. అతను అన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి మినిస్టర్ అయ్యాడు, వాళ్ళ నాన్నగారికి అప్పట్లో ఒక మంచి పేరే ఉంది. అంటే జగన్మోహన్ అంటే ఇతను టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే కదా, టీడీపీని దుర్భాషలాడతాడు, టీడీపీకి వచ్చిన వాళ్ళ మీద దుర్భాషలాడతాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాదు మేడం, నిన్న కూడా నారా లోకేష్ గారు విఆర్ స్కూల్ ఓపెనింగ్కి వెళ్ళిన తర్వాత నారాయణ గారు కట్టించారు, ఎంపీ గారు అందరూ ఎమ్మెల్యేలు అందరూ వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి కూడా 1.5 అవర్ విపిఆర్ గారి ఇంట్లో ఆ టైం ఇవ్వడం జరిగింది. అంటే రోజు రోజుకి ఎదుగుతున్నారు వీళ్ళు, రోజు రోజుకి ఫాలోయింగ్ 100%. నారా లోకేష్ అంటే భోజనం ఎవరైనా చేస్తారు, ఎవరిలో వాళ్ళు తింటారు కదా, వచ్చిన వ్యక్తి ఎవరు, వచ్చిన స్థాయి ఎవరిది, అలాంటి వ్యక్తి విపిఆర్ గారి ఇంట్లో 1.5 అవర్ లంచ్ కేటాయించి అందరితో ముచ్చటిస్తూ సరదాగా ఉంటూ అంటే ఆ ప్రిఫరెన్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి అది జీర్ణించుకోలేకపోవడం. రెండోది మేడం 230 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయించింది కోవూరులో మన ప్రశాంతి రెడ్డి గారు. అవి కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, కాలువల పూడికలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, కరెంటు లేని చోట సబ్ స్టేషన్లు కావచ్చు, చేనేత కష్టాలకి నిధులు కావచ్చు, జడ్పీ నిధులు కావచ్చు. హైలైట్ ఏంటంటే 2 మెగా జాబ్ మేళాలు నిర్వహించబడాయి. 2500 మందికి ఉపాధి కల్పించారు.